సుప్రీంకోర్టు సాధికారత కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో కొన్ని కీలకమైన అంశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టిన కమిటీ పలు అంశాలను ప్రస్తావించింది. భారీ మిషన్లతో నాన్ స్టాప్గా చెట్లను నరికివేశారు. చాలా ఫాస్ట్గా చెట్ల తొలగింపు ప్రక్రియ అనేది కొనసాగింది. అటవీ ప్రాంతం ఆనవాళ్లు అనేవే కనిపించకుండా ఆఘమేఘాల మీద చెట్లను తొలగించారు. నిరసనలు వెల్లువెత్తకుండా ముందస్తుగానే భారీగా పోలీసులను మోహరించారు. 24 గంటల పాటు అక్కడ పనులు కొనసాగిస్తూనే ఉన్నారు. న్యాయపరంగా చిక్కులు ఎదురుకాకుండా ప్రజాందోళనలు కూడా జరగకుండా కావాలనే భారీగా బలగాలను మోహరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగానే ఎలాంటి దురుద్దేశం లేకుంటే బహిరంగంగానే పనులు చేపట్టేవారు. కానీ అంత సీక్రెట్గా బలవంతంగా పనులు చేపట్టడం అంటేనే అనుమానాలకు తావిచ్చేలా ఉంది. ఇవన్నీ అంశాలను సుప్రీంకోర్టు సాధికారత కమిటీ ప్రస్తావించింది. మరోవైపు భూముల అంశంలో సెంట్రల్ యూనివర్సిటీకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ రిపోర్ట్లో సుప్రీంకోర్టు సాధికారత కమిటీ ప్రస్తావించింది. యూనివర్సిటీ వాదనను ఏ మాత్రం లెక్కలోకి తీసుకోలేదు. కోర్టు నిబంధనలను కూడా ఉల్లంఘించారు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో పెద్ద ఎత్తున అటవీ ప్రాంతం ఉంది. అందులో 100 రకాలకు పైగా చెట్లతో పాటు వన్యప్రాణులు కూడా ఉన్నాయి. ఇవన్నీ సాధికారత కమిటీ తన రిపోర్ట్లో పొందుపరిచింది.